భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో మన్సూరాబాద్ డివిజన్లో వివిధ కూడళ్లలో కార్యకర్తలతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో మన్సూరాబాద్ డివిజన్లో వివిధ కూడళ్లలో కార్యకర్తలతో కలిసి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అని, దేశంలో హిందూ అధిక సంఖ్యాక వర్గమత సాంఘిక సాంస్కృతిక విలువలు దృఢమైన జాతీయ రక్షణ ధ్యేయంగా ప్రజల శ్రేయస్సు వేదికనే పార్టీ యొక్క భావజాలాలని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల హిందువుల కళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, ఇంకా అనేక గొప్ప సంస్కరణలకు పెద్దపీట వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ఈటెల రాజేంద్రరావు గెలుపు కొరకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే మన్సూరాబాద్ డివిజన్ నుండి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కానీ, భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యవహార శైలులు కానీ, ఈ ప్రపంచంలో ఎవరు పాటించినటువంటి నియమ నిబంధనలు కానీ, కార్యకర్తలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కుటుంబానికి ఆర్థికమైన ఇబ్బందులు కలిగిన దేశమే ముందు నా కుటుంబమే నెక్స్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసేటటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈరోజు 82లో అంతకుముందు మన ముత్యంరెడ్డి గారు చెప్పినటువంటి జనసంఘ్ పార్టీ అట్లకెళ్ళి వచ్చినటువంటి ఈ పార్టీ ఈరోజు చెక్కు చెదరకుండా ఎన్నో ఇబ్బందులు వచ్చినా, కొన్నిసార్లు డిపాజిట్లు రాకపోయినా, కొన్నిసార్లు కార్యకర్తలు లేకపోయినా, నేను మారుమూల ప్రాంతాలైనటువంటి